నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. లైక్ కొంచెం కాసు కొద్ది రైట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా ఇక్కడ డీసీసీ కార్యాలయంలో కడప కోఆర్డినేటర్ జకరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ముందుగా మేము ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అక్కడ విగ్రహానికి పూలమాల వేయడం వెళ్ళాం. కానీ అక్కడ చాలా హైట్ ఉండడం వల్ల మాకు పూలమాల వేయడానికి సంతృప్తికరంగా అనిపించలేదు. అందుకని ఇక్కడ జకరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ ఆఫీస్లో మేము వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంబేద్కర్ గారు వంటి గొప్ప మహానుభావుడు. ఆయన ప్రజలోద్ధరణ కోసము, మన యొక్క సమాజం కోసము ఆయన భారత రాజ్యాంగాన్ని, ముఖ్యంగా మన భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రభుత్వానికి అందిస్తే ఆ రాజ్యాంగంలో సమానత్వము, అణగారిన కులాల యొక్క సమాజంలో వారికి అభ్యున్నతి కోసం, అదేవిధంగా మహిళలు ఈ చట్టసభలలో కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం, మహిళల సంక్షేమం కోసం, మత స్వేచ్ఛ కోసం, కులాలు అనేటువంటి తేడా లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని తుంగలో దొక్కేయడం జరిగింది. ఆ రాజ్యాంగంలో రాసినట్టు ఏవీ నెరవేరడం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 3వ టర్మ్ ఇది అయినప్పటికీ రోజు రోజుకి సమాజంలో హింసలు పేటరేగిపోతూ ఉన్నాయి. మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతూ ఉంది. పసిబిడ్డల నుంచి 6 సంవత్సరాలు కాదు, పసిబిడ్డలు 2 సంవత్సరాలు చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీలు అనే వాళ్ళకు రక్షణ లేదు. ఈ సమాజం ఇటువంటి సమాజాని కోసమైనా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొనాలా. ఏదైతే ప్రభుత్వం మనకు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందో వాటికి సరైన బుద్ధి చెప్పాలంటే అన్ని విధాల మొదటి నుంచి పూర్వం నుంచి స్వాతంత్రం కోసం పోరాడి మన ఒక దేశ రక్షణ కోసము పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తేనే, రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకులు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం సంరక్షణలో ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. తన స్వార్థం కోసం లేకుండా ఆయన అంబేద్కర్ గారు తను జీవించిన సంవత్సరాలు 65 సంవత్సరాలు అయినప్పటికీ ఈ భూమి ఉన్నంత కాలము ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా రాజ్యాంగాన్ని రాసి సమాజ సేవ చేసి ఆయన వెళ్ళిపోతే అటువంటి మహానుభావులు చేసిన దానికి ఏమాత్రం ఫలితం లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆ రాజ్యాంగానికి తూట్లు పొచ్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు అనే ఆయుధంతో మేల్కొని రాబో ఎన్నికల్లో ఈ రాజ్యాంగం సక్రమైన రీతిలో నెరవేరాలంటే, ప్రజలంతా క్షేమంగా ఉండాలంటే, కుల మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో ఉండాలంటే, ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేది అమలులో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలా. రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకులే మనకు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఇదందరూ దాన్ని గుర్తుంచుకోవాలని, ఈ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా రాబోయే రోజుల్లో తప్పకుండా వారి ఆశయాలు నెరవేరే విధంగా ప్రభుత్వం వస్తుందని ఆశిస్తుంది.